కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్లోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. దేశవ్యాప్తంగా కృష్ణ భగవానుడి హరే రామ హరే కృష్ణ నామ స్మరణలతో ఇస్కాన్ టెంపుల్స్ మారుమ్రోగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నీ ఆలయ నిర్వాహకులు విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులు బారులు తీరారు. జూబ్లీహిల్స్లోని గోల్డెన్ టెంపుల్ నుంచి ఉషా మరింత సమాచారం లైవ్లో అందిస్తారు. లక్ష్మీ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను దేశవ్యాప్తంగా కూడా భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే జన్మాష్టమి ఏదైతే శ్రావణ మాసం చివరి అంకంలో ఈ ఏదైతే కృష్ణ పక్షంలో ఈ జన్మాష్టమి వేడుకలను అయితే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి శ్రీకృష్ణ భగవానుడిని దర్శించుకోవడానికి వస్తారు. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్లోని ఏదైతే గోల్డెన్ టెంపుల్ వద్ద ఉన్నాము, అలంకరణ స్వామివారిని శ్రీకృష్ణ సత్యభామ అలంకరణలో స్వామివారిని చాలా అందంగా అలంకరించారు. అర్ధరాత్రి నుంచి కూడా ప్రత్యేక అలంకరణలు, అలాగే ఆలయ చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం కూడా శోభాయమానంగా అయితే అలంకరించారు. విద్యుత్ దీప కాంతులు, అలాగే దేశవ్యాప్తంగా కూడా విదేశాల్లో సైతం కూడా శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి చారిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే భక్తులు అనేక మంది కూడా మనం క్యూ లైన్ లో కూడా చూసుకోవచ్చు. భక్తులు అనేక మంది కూడా ఇక్కడ బారులు తీరారు. భక్తులకు సంబంధించి కావచ్చు, అలాగే ఈ ఏదైతే పర్వదినాన్ని, ఏదైతే కృష్ణాష్టమి జన్మదినం పర్వదినాన్ని ఏదైతే చిన్నారులు ఉన్నటువంటి తల్లిదండ్రులు అత్యంత మక్కువగా చిన్నారులకు ఏదైతే బుడ్డి కృష్ణుడి వేషధారణ వేసి వాళ్ళ అడుగులతో ఇంటి లోగిళ్ళలు ఏవైతే ఉంటాయో ఇంటి ముందు వాకిట్లలో వారి అడుగులతో చాలా ఏదైతే కృష్ణాష్టమి కృష్ణుడు తమ ఇంటికి వచ్చినట్టుగానే భావిస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకోవచ్చు గోల్డెన్ టెంపుల్లో కిక్కిరిసినటువంటి క్యూ లైన్లను కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా సజావుగా క్యూ లైన్లు కూడా సాఫీగా భక్తులు ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఏదైతే దర్శన భాగ్యం కలిగేలాగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం అలంకరణలు, విద్యుత్ దీప కాంతులు కావచ్చు, అలాగే మొత్తం దైవ సన్నిధికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికతకు సంబంధించి వారి మొహంలో ఏదైతే నామాలు కావచ్చు, ప్రతి ఒక్క భక్తుడు కూడా చాలా ఏదైతే నిష్ఠతో, అలాగే భక్తుడు ఏదైతే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఏదైతే చాలీసాలు కావచ్చు, అలాగే జపమాలలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆరాధిస్తున్నారు. ఈరోజు ఏదైతే సాయంత్రం ఉట్టి ప్రోగ్రాం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఉదయం దర్శనానంతరము సాయంత్రం ఉట్టి ప్రోగ్రాం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ గోల్డెన్ టెంపుల్ దగ్గర ప్రస్తుతం అయితే భక్తులందరూ కూడా చాలా మంది కూడా బారులు తీరారు. ప్రస్తుతం చూసుకోవచ్చు. చెప్పండి అమ్మా, ఎలా ఉంది కృష్ణాష్టమి? చాలా బాగుందండి. మీ బాబునా? కృష్ణుడి గెటప్ వేయలేదా మీ బాబుకి? లాస్ట్ ఇయర్ వేసిన. చెప్పండి, కృష్ణాష్టమికి ఇప్పుడే ఫస్ట్ టైం రావడం? ఈ టెంపుల్కి అయితే ఇప్పుడే ఫస్ట్ టైం రావడం. చెప్పండి, కృష్ణాష్టమికి ఇప్పుడైనా ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. చూసుకోవచ్చు భక్తులు కూడా అనేక మంది కూడా ఇక్కడ బారులు తీరుతున్నారు. ఉదయం నుంచి కూడా ఏదైతే తెల్లవారుజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ కండక్ట్ చేశారు కాబట్టి ఆలయ సిబ్బంది ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి తమ దర్శన భాగ్యాన్ని, అలాగే శ్రీకృష్ణ భగవానుడి ఏదైతే ఆశీస్సులని పొందడానికైతే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వేచి ఉన్నారు. ఓవర్ టు స్టూడియో లక్ష్మి. రైట్ ఉషా, థ్యాంక్ యూ.